స్తోత్ర 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 స్తోత్ర. అందరు నోరు తెరవాలి. ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ త్వరలో నాకై రానుండే తన వధువుగా నన్ను కొనిపోయి, త్వరలో నాకై రానుండే తన వధువుగా నన్ను కొనిపోయి, ఉగ్రత నుండి నన్ను తప్పించెడిన యేసునికి సరి ఎవ్వరు, నీకు సరి ఎవ్వరు, సరి ఎవ్వరు, నీకు సరి ఎవ్వరు, వేరెవ్వరు లేరులే, వేరెవ్వరు లేరులే, నా యేసుని పోలినవరు లేరులే, ఈ జగతిలో యేసునికి సరి లేరులే, వేరెవ్వరు లేరులే. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ సంఘ సరిహద్దులను విశాలపరుచుగా వచ్చే నెల 2, 3, 4, 5 తారీఖు జరిగిన ప్రేయర్స్ని మీ స్వాధీనం ఉంచుకోండి. నీ సన్నిధిలో స్థిరపరుచుగా అద్భుతం చేయి. నీ సాక్షి వాడుకో, కృపతో నింపు నాయన. నీ వాక్యధర్మలు తెలుసునిగా మమ్మల్ని మీ స్వాధీనం ఉంచుకోండి. నీ కవగలు వదిలిపరుస్తున్నాను. యేసు నామం నడుస్తున్నాము తండ్రి. కూర్చోండి. బైబిల్ నుంచి కొన్ని కొన్ని వాక్యాలు చూద్దాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పేరు పేరు వస్తాయి. ప్రైజ్లో యేసు ప్రభుని ఎప్పుడైనా మీరు విసిగించారా? మీరు రక్షించబడిన దగ్గర నుంచి ఎప్పుడన్నా మీ జీవితంలో అలాంటి ఆలోచన చేశారా? నేను అడిగింది బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుని ఎప్పుడన్నా మీరు విసిగించారా? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, మిమ్మల్ని విసిగిస్తారుగా. ఏమంటారు మీరు? ఎందుకురా అట్లా విసిగిస్తాం అంటారా? అంటారా? దేవుణ్ణి మీరు విసిగించినట్టు ఎప్పుడన్నా జ్ఞాపకాలు ఉన్నాయా మీకు? విసిగిచ్చారా? సరే, మీరు అనకపోయినా, నోటితో అనకపోయినా మీ క్రియలను బట్టి దేవుణ్ణి విసిగించటమో, మీ అనాలోచనను బట్టో ఏ రకంగా దేవుణ్ణి విసిగించే ఉంటారంటారు, విసిగించే ఉంటారు. అదే మీకు వాక్యం చెప్తాను ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 22వ వాక్యం, సెకండ్ లైన్. ఇశ్రాయేలు నన్ను గూర్చి నీ విసిగితివి. 43:22వ వాక్యం, సెకండ్ లైన్. కనబడిందా? అది రాసుకోండి, అది అండర్లైన్ చేసుకోండి. నన్ను గూర్చి నీవు విసిగితివి. కనబడిందా? నన్ను గూర్చి నీవు విసిగితివి. దేవుడు ఎప్పుడైనా తప్పు చేస్తాడా? మీరు అంటానికి ఆ మాట ఎలా వస్తుంది? తప్పు చేసేది మనం. ఒకసారి చర్చికి వస్తామనుకో సండే రోజున, ఇంకో సండే రాము. ఉపవాస ప్రార్థనలు అనౌన్స్ చేస్తే 40 రోజులు, 20 రోజులు, 21 రోజులు మనం అనౌన్స్ చేస్తే, దైవచనంలో అనౌన్స్ చేస్తే
కరెక్ట్గా చేయం. ఒకవేళ చేసినా కానీ కరెక్ట్గా రోజు ప్రేయర్స్ జరుగుతున్నా రోజు హాజరవ్వం. ఒకవేళ హాజరైనా కానీ టైం ప్రకారం రాము. టైం ప్రకారం వచ్చినా ఎవరితోనో ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటమే తప్ప ఆరాధించేది నువ్వు ఉండేది 3-4 గంటలు ఈ చర్చిలో ఉండినా కానీ సరిగ్గా ఆరాధించేది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నీ అకౌంట్లో పడుతుంది. మనసు పెట్టి సరిగ్గా ఆరాధించినట్టు కనబడదు. విసిగించేది మనం ఈ రకంగా. ఇంకా చాలా ఉన్నాయి. తలంపులతో విసిగిస్తావు, చేతులతో విసిగిస్తావు, నడవడితో విసిగిస్తావు. విసిగించేది మనం. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారంటే దేవుడితో, దేవుడు మమ్మల్ని విసిగిస్తున్నాడు. ఎందుకు విసిగిస్తాడండి చెప్పనా? దేనికో చెప్పనా? అంటే ఇది విసిగించడం అని మనుషులు కనిపిస్తుంది, కానీ దేవుడు ఏం చెప్తాడట, నువ్వు త్రోవ తప్పిపోతే ఈ త్రోవ కరెక్ట్ కాదని చెప్తాడు. ఆమేన్. నువ్వు త్రోవ తప్పిపోతే ఈ త్రోవ కరెక్ట్ కాదని చెప్తాడు. అది నీకు విసుగ్గా ఉంటుంది. నీవు ప్రార్థన చేయకపోతే నువ్వు ప్రార్థన చేయట్లేదని చెప్తాడు. ప్రార్థన చేయని బతిలు నడతాడు. అది నీకు విసుగ్గా ఉంటుంది. నువ్వు దేవుళ్ళో కరెక్ట్గా నడవట్లేదని దేవుడు చెప్తూ ఉంటే అది నీకు విసుగ్గా ఉంటుంది. ఇలా ఇశ్రాయేలు ప్రజలను పెద్దల కాడే లేపి, దైవజనులను పెద్దల కాడే లేపి, తెల్లవారుజామున లేపి వాళ్ళ ఇళ్ళకి పంపించేవాడంట దైవజనుల్ని. ఎందుకు? తెల్లారితే దొరకరు కదా మనోళ్ళు. దొరుకుతారా? దొరకరు. 6 అవుతుందంటే ఉంటారు ఎవరైనా ఇంట్లో? 6-7 అవుతుందంటే ఒకటి కూరగాయలు కొను, దానికోను, దీనికోను, ఏదో ఒకటి పోతూనే ఉంటారు. ఏటీఎం అని అట్లా పోతూనే ఉంటారు. అందుకని దేవుడు ఏం చేస్తుంది తెలుసా? పెద్దల కాడే పంపిస్తాడు. ఆ రోజుల్లో దైవజనులు ఇళ్ళకి పంపించేవాడు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉంటుంది తెలుసా? నీకు ఫోన్ వస్తుంది, ఫోన్ అని చేస్తారు, లేకపోతే వాళ్ళే దేవుడు పొమ్మంటే డైరెక్ట్గా వచ్చేస్తారు. ఇది నీకు విసుగ్గా ఉంటుంది. పొద్దాకులు వస్తాడు. ఏం పాస్టర్ ఏం చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నీకు. నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఆయనకి జరక్క, పాస్టర్ గారికి జరక్క నీ దగ్గరకు రాడు. లేకపోతే నువ్వేదో ఇస్తావని, నువ్వేదో కడుపు నుండి అన్నం పెడతావని రాడు ఆయన. ఎందుకొరకు వస్తాడు తెలుసా? నువ్వు కరెక్ట్గా లేకపోతే నీ ఇంటి ముందు ఉంటాడు. నువ్వు కరెక్ట్గా లేవనుకో, దేవుని సన్నిధిలో నువ్వు సత్ప్రవర్తనగా నీ లేవనుకో, దేవుడు నీ దగ్గరకు వచ్చి దైవజనులను పంపించి సరిచేయమని దేవుడు చెప్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నీకు విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు పద్దాగలు విసిగిస్తూ ఉంటాడు ఈ పాస్టర్ అంటే, పాస్టర్ని అంటావు కానీ ఇది దేవుడిని అన్నట్లే. దైవజనులను అంటూ ఉంటావు కానీ ఇది దేవుడిని అన్నట్లే. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నేను ఎప్పుడు విసిగించాను? చదువుదాం. ఆ లైన్ కూడా ఉంది బైబిల్లో, చూడండి ఒకసారి. లేఖనములో రాయబడిన ప్రకారం 23వ వాక్యం లాస్ట్ లైన్ చదవండి ఒకసారి. నేను నిన్ను విసిగింపలేదే. కనబడిందా? దేవుడు అంటాడు. దేవుణ్ణి మనుషులు అంటారు, దేవుడు నన్ను విసిగిస్తున్నాడని అంటారు. దేవుడు విసిగిస్తున్నాడు అని అందరూ అంటారు. ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను ఎప్పుడు విసిగించాను? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరిగ్గా అండి, మనిషిని దేవుడు పట్టుకోవాలంటే ఈజీగా పట్టేస్తాడు. ఈజీగా దొరుకుతాడు. వాడిని తీసుకెళ్ళి పాత్రలను ఈజీగా వేసేయచ్చు. ఎవరినైనా సరే చేయకూడదు. ఈజీగా పాత్రలను వేసేస్తాడు దేవుడు. బైబిల్ లేఖనం చెప్తుంది, నీవు నన్ను విసిగించితివి అన్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చెప్తాడు మానవుడు? నేను నిన్ను విసిగించలేదు అని నువ్వు అనగలవా? నేను నిన్ను విసిగించానని అనగలవా? సపోజ్ ఒక మాట చెప్తాను. కొన్ని రోజులు మందిరానికి నడిచి చెడు వ్యసనాలకు లోబడిపోయి చెడు వ్యసనాలతో ఉన్నామనుకో, ఆ చెడు వ్యసనాల వలన దేవుడిని విసిగించినట్లు అవుతుంది.
దేవుని ఎదుటి నిలబడినప్పుడు ఏం చెప్పగలుగుతావు? పలానోళ్ళు చేయబట్టి నేను ఎట్లా చెడు అలవాట్లు పడిపోయాను అని చెప్పగలుగుతావా? వాని సంగతి నేను చూసుకుంటాను, అతని పాత్రలను వేస్తాను, నువ్వెందుకు కరెక్ట్గా లేవని అడిగింది అనుకో, నువ్వేం చెప్పగలుగుతావు? కారణం ఏముండదు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పారు. ఏంటో ఉపమానం అంటే, ఒక విందు చేయించాడట ఆయన. ఆ విందులో అందరిని పిలిచాడట. ఆ విందుకు అందరూ వచ్చారు, తెల్లని వస్త్రాలు వేసుకుని అందరూ వచ్చారు. ఆ విందులకు అందరూ వచ్చిన తర్వాత ఆ విందులో అందరూ పాల్గొన్నారు. ఎప్పుడైతే వాళ్ళు పాల్గొని ఆ విందులో ఉన్నారో, ఆ విందు యజమాని లోపల నుంచి, అంతఃపురం నుంచి లోపలికి విందులోకి వచ్చాడట. వీళ్ళెవరో ఎట్లా ఉన్నారని. విందంటే భోజనము, భోజనం అంటే వాక్యమే. ప్రైజ్ ది లార్డ్. ఇదొక విందుశాల. దేవుని మందిరం అంటే ఒక విందుశాల. వచ్చి చూశాడు ఆయన. చూస్తే అందరినీ ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఉన్నాడు అందరినీ. చూసిన తర్వాత ఒకరి దగ్గరికి వచ్చిన తర్వాత, వాడు మధ్యలోకి వచ్చిన వాడి దగ్గరికి వచ్చిన తర్వాత వాడిని అడుగుతాడు యేసయ్య, ఏదిరా బాబు నీ దగ్గర, నీ మీద తెల్లని వస్త్రం ఏది? ఒకే ఒక మాట, తెల్లని వస్త్రం ఏది అని అడిగాడు. ఏం మాట్లాడాడు. అక్కడ ఉన్న పరిచారకులను పిలిచాడు. పిలిచామన్నాడు, భోజనం వడ్డించే వాళ్ళని పిలిచాడు. అనగా దైవజనులే పిలిస్తే వాళ్ళు వచ్చారు. అయ్యా చెప్పండి అని చెప్పి చేతులు కట్టుకున్నారు వచ్చి. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? వీడిని తీసుకెళ్ళిపోయి వెలుపలు ఉన్న చీకటి గదిలో పడేయండి, వీడి సంగతి తర్వాత చూద్దామంట. అంటే అర్థం ఏంటి? గాఢాంధకారం, పాతాళం, వీడిని పడేయండి అని ప్రభు మాట్లాడాడు. వాక్యం వింటావు, అద్భుతాలు పొందుకుంటావు, మేలులు అనుభవిస్తావు, సూచక్రియలు అనుభవిస్తావు. నువ్వేది కావాలంటే దేవుడు నీకు అది నీకు ముందర పెడుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ నీకు చేసిన తర్వాత కూడా ఇంకా దేవుడు నన్ను విసిగించాడని నువ్వు ఎలా అనగలుగుతావు? దేవుడు నన్ను విసిగించాడు అని నువ్వు అనగలుగుతున్నావంటే నువ్వు ఏ స్టేజీలో ఉన్నావో, ఎలా తప్పిపోయినవో దేవుడు నేను గురించి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియా దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎలా ఉంది ఒకసారి సరి చేసుకుంటే పరిశుద్ధతలోకి దేవుడు నిన్ను నడిపించునుగాక. యోచన చేయి, ఆలోచన చేయి. ఎందుకు ఈ బ్రతుకు? మనుషుల్ని విసిగిస్తే దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఫలానాలు విసిగించానయ్యా నువ్వు చెప్పగలుగుతావు, మోకాళ్ళని ప్రేయర్ చేసి క్షమించమని అడుగుతావు. అదే దేవుడిని విసిగిస్తే ఉండగలుగుతారు భూమి మీద? దావీదు అంటాడు ఒక మాట, దేవుడితో అంటాడు, నీవే నాకు విరోధమైతే నేనెవడికి చెప్పుకొందును? ఆమేన్. నీవే నాకు విరోధమైతే నేనెవడికి చెప్పుకొందును అని దేవుడితో అంటాడు. అంటే అర్థం ఏంటి? నీవు నాకు విరోధంగా ఉండొద్దయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విరోధముగా ఎప్పుడు నిలబడతాడు తెలుసా? సెకండ్ కమింగ్లో విరోధంగా నిలబడతాడు. ప్రేమ ఉండదు, దయ ఉండదు, దాక్షిణ్యం ఉండదు, క్షమాభిక్ష ఉండదు, ఏముండదు. కఠినుడుగా మారుతాడు ఆయన. సీరియస్గా ఉంటాడు ఆయన. ఉగ్రుడై నిలబడతాడు, కోపంతో నిలబడతాడు. ఏముండవు, ప్రేమ, జాలి, దయ, దాక్షిణ్యాలు, కనికరం ఏముండవు ఆయనకే అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు మాత్రం ఉంటాయి. ఏ చేసినా, ఏ ఆటలాడినా నేను క్షమిస్తూ ఉంటాడు. ఎందుకు? సెకండ్ కమింగ్ ఇంకా రాలా, రెండో రాకడ ఇంకా రాలేదు. నీలో మార్పు రాకపోతే ప్రమాదపు అంచులకు వెళ్ళిపోతావు, ప్రమాదాలు పడతావు. నిన్ను కనికరించాలన్న ఎవరికి ఆలోచన ఉండదు అప్పుడు ఆ టైంలో. నేను ఇంకో మాట చెప్తాను మీకు. నీవు దేవుని నామములో ప్రార్థన చేసేటప్పుడు ఈ టైంలో ఎవరి గురించి ప్రే చేసినా దేవుడు నీకు అన్ని సమాధానాలు ఇస్తూ ఉంటాడు. మీకు తెలుసు కదా, మీ పిల్లల గురించి ప్రేయర్ చేస్తే సమాధానం వస్తుంది.
మీ పిల్లల్ని గొప్ప చేయమంటే గొప్ప చేస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. అది పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నంత కాలం. పరిశుద్ధాత్ముడు ఎత్తబడి హెవెన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక టైం ఉండదు, యేసుప్రభు వస్తుంది. ఆ టైంలో నువ్వు ప్రేయర్ చేసినా ప్రయోజనం ఉండదు. ఎవరి గురించి ప్రేయర్ చేసినా, నీ గురించి ప్రేయర్ చేసినా క్షమాపేక్ష దొరకదు. ఇక దేవుడిని విసిగించి ఏమి బాగుపడగలుగుతారు? ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను విసిగిస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. దేవుని యొక్క మాటలు వింటున్న మీలో ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడన్నా కనపడుతుందేమో ఆలోచన చేయండి. గతంలో ఏమైనా కనపడింది అనుకో, ఇప్పుడేమైనా కనపడుతుంది అనుకో, సరి చేసుకోండి. ప్రజలో హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు? సరి చేసుకోండి, కరెక్ట్గా నిలబడండి. అలా నిలబడితే దేవుడు కృప చూపించి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియ దేవుని బిడ్డలారుగా మీరు కూడా సరి చేసుకొని దేవుని వైపు చూడండి. బైబిల్లోంచి వాక్యం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43వ అధ్యాయంలో 23వ వాక్యం లాస్ట్ లైన్లో, నేను నిన్ను విసిగింపలేదు అని దేవుడు అన్నాడు. దేవుడు మళ్ళీ ఇప్పుడు ఇంకో మాట అడుగుతున్నాడు. 24వ వాక్యంలో 3వ లైన్ చూడండి ఒకసారి. నీవు నన్ను విసిగించితివి, నన్ను ఆయాస పెట్టితివి. కనబడిందా? ఇప్పుడు నిలబడుతున్నాడు ఆయన. నీవు నన్ను విసిగించితివి, నన్ను ఆయాస పెట్టితివి అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకో మాట కూడా అడుగుతాడు దేవుడు. 23వ వాక్యం సెకండ్ లైన్ చూడండి. నన్ను గణపరచలేదు. కనబడిందా? నన్ను గణపరచు. సరిగ్గా నువ్వు గణపరచిన దేవుడిని గణపరచు నీకు వచ్చా? ఒక గంట స్తోత్రాలు చెప్పండి అమ్మా అన్నాను అనుకోండి, చెప్తారా? స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడా పరిశుద్ధుడు, ఇలా మీ స్తుతి యాగం చేస్తూ ఉన్నారనుకోండి, చెప్పగలుగుతారా? మధ్యలో ఏదో ఒక మాట, నీ కొడుకు బాగోలేదనో, నీ పిల్లలకు బాగోలేదనో, నీ ఉద్యోగంలో ఎట్టుందనో ఏదో ఒకటి తీసుకొని తగిలిస్తావు కదా లింకు. గంట స్తోత్రం చెప్పమంటే, దేవుని గణపరచమంటే గణపరచకుండా మధ్యలో ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతావు కదా. అందుకే దేవుడు అంటాడు అక్కడ, నన్ను గణపరచడం నీకు చేత కాలేదు. 22వ వాక్యం ఫస్ట్ లైన్ చదువుతున్నా. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఏమన్నాడు ఆయన? నాకు నువ్వు ప్రార్థన కూడా సరిగ్గా చెయ్యవు. నేను ఒక చిన్న మాట చెప్తాను. మిమ్మల్ని రోజుకు 2 గంటలు ప్రార్థన చేయమన్నారు అనుకోండి, చేస్తారు? వరుసన ఒక 10 రోజులు చేశారు, 11వ రోజు ఉండదు. ఉంటుందా? 7వసారి తప్పిపోరు. అప్పుడు అడగడా వచ్చి, ఏం ప్రార్థన మర్చిపోయినవి? ఆమె మొన్న ఒక యవనస్తుడు వచ్చాడు. బాబు ఏంటి ప్రార్థన తక్కువైందంటే, 2 days నుంచి చేయట్లేదన్నా. 2 రోజులే అంటే 2 రోజులుగా పట్టేసిండు ఆయన. అంటే గతంలో 2 రోజుల క్రితం బాగా చేశాడు, 2 రోజుల తర్వాత 2 రోజుల నుంచి చేయట్లేదు, దేవుడు పట్టేసిండు. ఇక ఇతను ప్రేయర్ తగ్గింది. అడుగు, ఎందుకు చేయట్లేదు? నాకు మొరపెట్టట్లేదేంటి అంటే అర్థం, యాకోబు అనే పేరు దగ్గర మీ పేరు పెట్టుకుని ఎట్లుంటుందో, మీ పేరు పెట్టుకున్న ఒకసారి పలకండి, ఒకసారి ఎట్లుంటుందో పలకండి, అందరూ పలకండి ఒకసారి చదివి ఫస్ట్ లైన్. అందరూ చదవండి గట్టిగా. అందరూ కొందరు నోరు తెరవట్లా, నోరు తెరవండి అందరూ గట్టిగా, ఏ కంటంతో అందరూ నోరు తెరవాలి. ఇప్పుడు మీరు చదువుకుంటే మీకు ఎలా ఉందండి? బాధ అనిపించలేదా? ఏదో తక్కువైంది ఆయనకి, నా ద్వారా ఏదో తక్కువైంది అనిపించలేదు నీకు?
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ పేరు అక్కడ పెట్టుకొని చదువుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, కింద లైన్లో వాడు మీ పేరు పెట్టుకొని చదవండి ఒకసారి. చాలు. మీరు చదవట్లా అంటే మీకు ఏమన్నా లోపల ఏమన్నా ఇన్నర్ ఫీలింగ్ ఏమన్నా ఉన్నట్రా? మరి పైకి రావట్లేదు ఎందుకని? చదివితే ఏం బాగుందన్నట్ట. చదవండి, కింద లైన్ చదవండి. ఇశ్రాయేలు ఆ పేరు దగ్గర మీ పేరు పెట్టుకోండి. చదవండి గట్టిగా. మీ పేరు పెట్టి దేవుడు అక్కడ అడుగుతున్నాడు. నాకు మొరపెట్టట్లేదు అన్నాడు ఆయన. సెకండ్ లైన్లో మీ పేరు పెట్టి అడుగుతున్నాడు. ఇదే ప్రశ్న యేసు ప్రభు మీ ఎదుటికి వచ్చి అడిగితే ఏం చేస్తారండి? సరే, ఇంకొక వాక్యం చూపిస్తాను, సరేనా? 43వ అధ్యాయం 9వ వాక్యం. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములను కూర్చోబడవలెను, వారిలో ఎవరు ఎట్టి కార్యములు తెలియజేయుదురు, పూర్వకాలములో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించెదరు. మేము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను. ఏమైనా సాక్ష్యం ఉందంటారా మీరు నిర్దోషులని? ఉందా? నిర్దోషి అంటే మంచోడే కదండి. దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ, కూడి రండి, గుంపులు గుంపులుగా జనాలని మీ మీద మీరు మంచోళ్ళని తీసుకుని ఎదురుకు తీసుకుని రండి. వీళ్ళు కరెక్టు అని చెప్పేసి నాకెవరైనా చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉన్న మనగాడు ఎవడన్నా ఉన్నాడా? మీ గురించి ఉన్నాడా? ఎవడన్నా ఉంటాడా? దేవుని ఎదుట లేరు కదా. ఆయన అన్నాడు, ఆయన సాక్షులు పిలుచుకోరు నా దగ్గరికి. నీవు నన్ను విసిగించలేదని, నీవు నాకు ప్రార్థన చేస్తున్నానని, ఇలాంటి ఏమన్నా చెప్పగలిగిన మనగాళ్ళు ఎవరైనా ఉంటే, దమ్ము ధైర్యం ఉండోళ్ళు ఎవరైనా ఉంటే నా ఎదురుగా తీసుకురా. మీరు నిర్దోషులని ప్రూవ్ చేయండి నా ఎదుట. ఆమేన్. ఏమన్నాడు ఆయన? చేస్తారా? అసలు ఆయన చూస్తేనే పరారేక. అసలు సచిన్ సేవన్ చేసి లేవని కూడా లేవలేక, మళ్ళీ ఆయన చేయి పెట్టి లేపితే లేవలేక. ఆమేన్. నేను సూపర్ అడగట్లయినా, ఎక్సలెంట్గా అడగట్లే, మాత్రం పోయినట్లేదు, పగిలిపోయినట్లేదు, చీల్చినట్లేదు. ఆమేన్. మళ్ళీ ఒకసారి చదువుదాం వాక్యం. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములను కూర్చోబడవలేరు, వారిలో ఎవరు ఎట్టి సంగతులను తెలియజేయుదురు, పూర్వకాలములో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించెదరు, తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు సాక్షులను తేవలెను. లేదా విని సత్యమని ఒప్పుకోవాలి. నేను ఎప్పుడు ఇసుకించాను రివర్స్ అయినమనుకో, విని సత్యమే, నేను దైవజనుడు చెప్పేది సత్యం, ఇది కరెక్టే అని ఒప్పుకొని లోబడే మనసున నీకు ఉండాలి. లేకపోతే లోపల కూడా అనుకోకూడదు. నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు. నెబుకద్నెజరు ఉన్నాడా? ఎవరికని చెప్పిండా ఈ అంతఃపురాన్ని నేనే కట్టానని తన దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికని చెప్పిండా? తనలో తాను అనుకున్నాడట. ఏమనుకున్నాడండి? తనలో తాను అనుకున్నాడు. తనలో తాను ఎప్పుడైతే అనుకున్నాడో పైన స్వరం వినపడుతుంది, వీడిని ధరవండి అని. వీడిని ధరవండి అనగానే మనుషుడు మృగంగా అంటే పశుప్రాయుడుగా జంతువుగా మారాడు. 4 కాళ్ళు వచ్చేసినాయి, ముఖం కాస్త మనిషి ముఖం కాస్త జంతువు ముఖం అయిపోయింది,
బాడీ కాస్త జంతువు స్కిన్ అయిపోయింది, గడ్డి మేట మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మొన్న ఒకరు అడిగారు నాకు ఏమనంటే, నెబుకద్నెజరు ఎందుకైందన్నా అని అడిగాడు. వాడు తనలో తాను అనుకుంటున్నాడు, దేవుడిని కనపరచట్లేదు, అందుకట్లా అయిపోయాడు. ఇప్పుడు నీకు చెప్పేది సత్యమే, నా గురించి ఇలా వివరణ ఉంది, కరెక్టే అని సత్యమని ఒప్పుకోవాలి. నేను క్షమిస్తాడు ఆయన. కొంతమంది రివర్స్ అయిపోతారు. నీ కళ్ళకి ఎట్టా పడుతాను అనుకున్నాను, అసలు ఎలా పడుతాను అనుకున్నాను నీ కళ్ళకి నేను అని మాట్లాడుతున్నాడు. ప్రభువు నీకు సెలవిస్తున్నాడు, చేంజ్ అయిపోవాలి, నీలో మార్పు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పాడు ఆయన. తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు సాక్షులను తీసుకురావాలి. ఇప్పుడు మనిషికి కోర్టులో సాక్షులు కావాలంటే 2-3 తీసుకొని పోతాం. వాడికి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చావు. ఈయన దగ్గర లంచం ఇచ్చి ఎవరు తీసుకొస్తారు? ఈయన దగ్గరికి నీ తరపున సాక్ష్యం పెట్టుకోవాలంటే ఎవరైనా తీసుకొస్తారా? అంత దమ్ము ధైర్యం ఎవరికొని ఉంటుందా? ఆయన వచ్చి నిలబడితే ఎవరైనా మాట్లాడగలని దమ్ము ఉంటుందా? ఒకవేళ అబద్ధం చెప్పినా కానీ మొత్తం కూడా వాడు వీడియో మొత్తం చూస్తాడు, వీడియో మొత్తం కూడా టెలికాస్ట్ చేసేస్తాడు మొత్తం కళ్ళు ఎదుట. ఎలా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు నిన్ను విసిగించలేదు. ప్రైజ్ ది లార్డ్. నీవే నన్ను విసిగించితివి అని దేవుడు మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు తెరవండి అందరు. హల్లెలూయా. చదువుతాం బైబిల్లో వచ్చి ఇర్మియా గ్రంథము, ఇర్మియా ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వాక్యం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరుల వ్యర్థమైన దానిని అనుసరించి తమ వ్యర్థులగునట్లు నా యందు నుండి దూరముగా తొలగిపోయి. అండర్లైన్ చేసుకోండి. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరుల వ్యర్థమైన దానిని అనుసరించి తమ వ్యర్థులగినట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయారు. దేవుడిలాగా చేశాడు అని చెప్పినవి ఏమైనా తొలగిపోయిన దాఖలు ఏమైనా ఉంటే ఎందుకు ఇలా చేశావు అని అడుగుతున్నాడు ఆయన. ఏమైనా రుజువు చేయగలుగుతారా? ఆయన యందు ఏ దుర్నీతి ఉందని చూసి, అంటే ఏ చెడుతనం ఉందని చూసి వెళ్ళిపోయావు బయటికి. మందిరం ఎందుకు మానేశావు అడుగుతున్నాడు దేవుడు. నేను పలానాను చూసి ఎట్లా అయిపోయానంటే కుదరదు అక్కడ. నేను పలానాను చూసి ఇలా అయిపోయినాయంటే కుదరదు అక్కడ. దేవుడిని చూసి నువ్వు వెంబడించాలి. ఎవరిని చూసి? యేసయ్యను చూసి నువ్వు వెంబడించాలి. మనుషుల్లో వెతికితే అన్ని తప్పులే కనపడతాయి. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ భూమి మీద ఉన్న మానవుడు ఎవడి మీదైనా సరే ఎవరినైనా సరే నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి వాళ్ళ లోపల జీవితాల్లోకి వెళ్ళి చూస్తే అన్ని తప్పులే కనపడతాయి. నువ్వు దేవుడిని వెంబడించలేవు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి వెంబడించలేవు. యేసయ్యలోనికి వెళ్ళి చూసి యేసయ్యను వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది? వాళ్ళని చూసి ఏళ్ళు చేసి వెంబడించొద్దు. యేసయ్యను చూసి యేసయ్యలోకి వెళ్ళి ఆయన యందు ఏ దుర్నీతి లేదు, ఆయనలో ఏ చెడుతనము లేదు అని ఒప్పుకొని ఆయన వెంబడించాలి. అందుకే యేసు అంటాడు, ప్రపంచానికి సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా? దమ్మున్నవాడు ఎవడైనా రావచ్చు అని సవాలు విసిరాడు. నాలో పాపం ఉన్నదని ఎవడైనా సరే స్థాపించగలిగిన దమ్ము ధైర్యం కలిగినోడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పేసి సవాలు విసిరాడు. ఆమేన్.
అక్కడ యేసుప్రభు అన్నాడు, ఇక్కడ తండ్రి అంటున్నాడు, నా యందు ఏ దుర్నీతి ఉన్నదని నువ్వు వెళ్ళిపోయావు నా దగ్గర నుంచి. మీ పితరులు వెళ్ళారు, మీరు వెళ్ళారు, నా నుండి ఎందుకు వెళ్ళాలి మీరు? అసలు నాలో ఏ చెడుతనం ఉంది? మీకేం చేయలేదు, ఏ మేలు చేయలేదు, ఏ అద్భుతం చేయలేదు అని ప్రభు అడుగుతున్నాడు. ఏం చెప్పగలుగుతారు? అమ్మాయి ఏమని చెప్పగలుగుతారా? ఏముండదు అక్కడ. అందుకే ఈరోజు ఈ మాటలు వింటున్నా నేను. ఒకసారి నేను పరీక్ష చేసుకో, నీవు ఎలా ఉన్నావో ఒకసారి గుర్తుపెట్టుకో. ప్రభు నిన్ను శుభ్రం చేసి నిన్ను కడగాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య వైపు చూడాలి. ఆమేన్. ఇప్పుడు యేసయ్యని విసిగించి లేదా యేసయ్యకి దూరంగా ఉండి ఏమైనా బ్రతకగలుగుతామా? యేసుప్రభు ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? ఆయన నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని యోహాను సువార్త 15వ అధ్యాయం ఉంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. పాత నిబంధనలు ఏముంది చదువుదాం సార్. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వాక్యం. ఇశ్రాయేలుకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయవారు యెహోవాను జీవజల ఓటను విసర్జించున్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడినట్టుగా ఉందురు. వాళ్ళు ఏ పేరంటే ఎట్లా రాస్తారంటే దేని మీద రాసినట్టుగా? బండ మీద రాసినట్టు కాదు. ఇసుక మీద పేరు ఉంటుందా? వాళ్ళ బ్రతుకులు అలా ఉంటాయి. ఇసుక మీద పేరు రాసినట్టుగా ఉంటుంది వాళ్ళ జీవితాలు. అందుకనే యేసుప్రభు ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఇద్దరు ఇల్లు కడుతున్నారట. ఒకడేమో బాగా తవ్వి రాయి మీద కట్టిండంట ఇల్లు. వరదలు వచ్చినాయి, తుఫాను వచ్చింది, గాలివాన వచ్చింది. ఆ ఇల్లు పునాది గొప్పది కనుక అది రాయి మీద వేడిపడింది కనుక అది పడలేదట ఇల్లు. ఇంకొకడు కూడా తవ్వి కట్టాడు, వాడు ఇసుక మీదే కట్టాడట. గాలివాన వచ్చింది, తుఫాను వచ్చింది, దాని పునాది చూస్తే సరైన రీతిలో లేదు, అది పడిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది. కనుక నీ జీవితం అనే పునాది, నీ జీవితం అనే ఇల్లు యేసయ్య అనే బండ మీద కట్టబడి ఉండాక. ఆమేనండి. యేసయ్య అనే బండ మీద నీ జీవితం కట్టబడాలి. అలా ఉన్నప్పుడు దేవుడిని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వసించండి, నమ్మికుంచండి, ప్రభు మార్గాన్ని అనుసరించి నడవండి. ఆయన సన్నిధిలో అనుసరించి నడుస్తూ ఆయన కొరకు మీరు బ్రతుకుతూ ఉంటే దేవుడు గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా 29. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వాక్యం. ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ ప్రజల నోటితోనే నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ తమ హృదయము నాకు దూరముగా ఉన్నది. వాళ్ళు మానవ విధులను బట్టి నేర్చుకుంటారట. ఏ విధులండి? మానవ విధులను బట్టి దేవుని దగ్గరికి వస్తారట. నా ఎడల చూపు భయభక్తులట మానవ విధులను బట్టి నేర్చుకుంటున్నారట. మనకు కావలసిన మానవ విధులు కాదు, దేవుడు ఏ నియమ నిబంధనలు పెట్టాడో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాని ప్రకారం అనుసరించి నడవాలి. మానవ పద్ధతులను బట్టి కాదు. ఆమేన్. హల్లెలూయా. మానవ పద్ధతులతో ఉండకూడదు. నేను మాట చెప్తాను మీకు. ముహూర్తాలు ఉన్నాయా? ముహూర్తం అంటే అర్థమైంది నా మాట?
ముహూర్తాలు ఉన్నాయా? ముహూర్తాలు ఉన్నాయా లేవా? ఇల్లు కట్టేసడానికి ముహూర్తం పెడతారు, అంటే శంకుస్థాపన. ప్రజలో వాటి వలన కూడా దేవుడు విసుగుపడతాడు. పెళ్ళి చేయటానికి ముహూర్తాలు పెడతారు. నేను ఒక చిన్న మాట చెప్తాను, ఈ గడియ మంచిది కాదు, ఇంకో గడియలోకి వెళ్ళాలి అంటారు. మరి ఈ గడియలో నువ్వు ఎందుకు బతకాలి? అర్థమైంది చెప్పింది. ఈ గంట మంచిది కాదు, ఇంకో గంటలో నువ్వు బాగుంటావు అంటారు. మరి ఈ గంట నువ్వు బతికున్నావుగా, బాగలేని గంటలో నువ్వు బతికే ఉన్నావుగా, మరి నేనేం చేయాలి? మరి చంపేయాలా? ఈ నెల మంచిది కాదు, వచ్చే నెల నుంచి బాగుంటుంది అని అంటారు. మరి ఈ నెలలో నువ్వు బతికున్నావుగా, కడుపుని అన్నం తింటున్నావుగా, ఏం చేయాలి మరి నేను? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అంటాడు, ప్రతి గడియను దేవుడు చూసి అది మంచిది అని ఆలోచించి మానవుడికి పెట్టాడు. దాన్ని ఏదేదో ఆలోచన చేసి ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అని నువ్వు చెప్పుకుంటూ పోతున్నావే, దేవుడు మాటల్ని ధిక్కరిస్తున్నావు. దానివలన కూడా దేవునికి విసుకొస్తుంది. ఎందుకు జ్ఞాపకం ఇస్తున్నా అంటే, ముహూర్తాలు, గడియలు, ఈ నెల మంచిది, వచ్చే నెల మంచిది కాదు, ఇలా పెట్టుకోవద్దు ఎప్పుడైనా. దేవుడు ఎప్పుడు మంచిది, అన్నీ మంచి అన్నాడు. ప్రేయర్ చేసుకో, దేవుడు నీకు పర్మిషన్ ఇస్తాడు, ముందుకు కాలే. ఒకవేళ పర్మిషన్ ఇవ్వలేదనుకో, ఆగిపో. ఇదే క్యారెక్టర్ దావీదులో ఉంది. ఆయన ప్రేయర్ చేయడానికి దావీదు మోకాళ్ళను ప్రేయర్ చేస్తూ ఏమంటాడు తెలుసా? ఫిలిస్తీన్ల దేశం మీదకి నేను పోవాలా వద్దా అంటాడు. అమ్మోనీల దేశం మీదకి నేను వెళ్ళాలా వద్దా అని అడుగుతాడు. ప్రతిదానిని జయించడానికి దేవుడిని అడిగి కాలు ముందేస్తాడు, అడుగు ముందేస్తాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని ముందు పెడుతున్నాడు ఆయన. అందుకే దావీదుకి జయం వచ్చింది. అపజయము ఎరగిన వాడే. అపజయం అనేది ఎరగిన వాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న నీవు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు. దేవుని కొరకు నువ్వు నిలబడాలి. నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ కుటుంబము, నీ జీవితం ఆటోమేటిక్గా నిలబడిపోతుంది. ఆయన దృష్టి పెడతాడు, నీ కుటుంబం మీద దృష్టి పెడతాడు, నీ మీద కాపు కాస్తాడు, నీ చుట్టూరు కాపు పెడతాడు ఆయన. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు యోబు ఉన్నాడు. యోబుని, తన కుటుంబాన్ని, తన ఆస్తిని మొత్తం నాశనం చేయడానికి ఒకసారి వచ్చాడు సాతాను గాడు. వచ్చి ఏం మాట్లాడాడంటే, నాశనం చేద్దామని వెళ్దామనుకుంటే కంచె కనపడింది, కాంపౌండ్ కనపడింది, అగ్ని కంచె కనపడింది. అది వాడికి కనపడింది, మరి ఎవరికి కనపడదు. ఇప్పుడు సరాసరిగా పరిశుద్ధ దూతలందరూ అక్కడ మీటింగ్ నడుస్తున్నారు, వాడు లోపలికి వెళ్ళిపోయాడు. హెవెన్కి రావటానికి కూడా పర్మిషన్ ఉంది. ఆమేన్, హల్లెలూయా, పర్మిషన్ ఉంది. నాకు చిన్న మాట చెప్తాను, మందిరంలోకి సాతాను వస్తుందా? రాదా? వస్తుందా? రాదా? గడి చెప్పండి, వస్తుందా రాదా? హెవెన్కే వాడు వెళ్ళిపోతే, దేవుడుండే ప్లేస్కే వెళ్ళిపోయి ఏబు గురించి అడిగేదానికి వెళ్తే ఎక్కడికి ఎందుకు రాడాడు? వస్తారా రాడా? ఆమేన్, హల్లెలూయా. నేను చాలామంది అంటూ ఉంటారు, దైవజనులు కానీ ఎవరైనా, తాగి మందిరానికి వస్తారా నువ్వు? కొంచెమన్నా మైండ్ ఉందా నీకు అంటారంటారా? తాగి అని అంటారు. వాళ్ళ పరిస్థితి అలాంటిది, వాళ్ళని ఏమనకూడదు. వచ్చి కాము కూర్చొని వాక్యం ఉంటుంది, ఏదో ఒక వాక్యం మనం తాకింది కదా, కాముకుంటామే. అలర్ట్ చేయకుండా వచ్చి కాము కూర్చొని వాక్యం వింటే వాళ్ళు పట్టబడతారు ఖచ్చితంగా.
ఆమేన్. హల్లెలూయా. అంటే గ్రౌండ్ మీటింగ్లు పెట్టారండి. గ్రౌండ్ మీటింగ్లు ఉన్నాయి. అందరు నీతిమంతులే వస్తారు అక్కడికి. అందరూ బాప్తిసం తీసుకునే వస్తారా? అక్కడ ఎందుకు సువార్త ప్రకటించబడుతుంది? అందరిని పట్టుకోవాలని దేవుడు పెట్టించాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. చర్చిలో ప్రేయర్ నడుస్తుంది. ఎందుకు? బాప్తిసం తీసుకున్న వాళ్ళకే వాక్యం చెప్తారా ఎక్కడ? మీరే వాళ్ళకి చెప్పరా? ఎవరిని అక్కడ పట్టుకోవాలి దేవుడు. ఆయన ప్లాన్ అది, ఆయన ప్రణాళిక అది. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు అంటాడు, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆమె పాపం చేస్తుంటే కనులారు చూశారు జనాలు, చూసి పట్టుకొని పరిగెత్తుకుంటూ రాళ్లతో కొట్టుకుంటూ తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర తీసుకొచ్చి ఆయన అడున్నాడు సముద్ర ఒడ్డు నుండి ఆయన దగ్గర తీసుకురాగానే చూశాడు. ఆయన వచ్చి ఆయన పాదాల మీద పడ్డది. చేస్తుండగా పట్టుబడిందా, వచ్చి తీసుకొచ్చి ఆయన పాదాలు పట్టుకుందామా? ఇప్పుడు రక్షించే దిక్కెవరు? యేసు ప్రభువే. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మీలో ఎవడో పాపం చేయలేదు మొదట రాయేయండి, నేను కూడా ఎత్తాను, మీరు కూడా వేయండి అన్నాడు. చిన్న నుంచి మొదలుకొని పెద్దల వరకు కుడి నుండి ఎడమకు రాశాడు ఆయన. కుడి నుండి ఎడమకు రాశాడు ఆయన ఇసుక మీద గీత గీసి. అందరూ చూసి ఎటుళ్ళు అంటే రాళ్ళాడు పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు అన్నాడు ఆయన ఆమెతో, అమ్మ ఎవరు నీకు శిక్ష వేయలేదంటే ఎవరు వేయలేదే అని. ఇప్పుడు నేను కూడా ఏనో శిక్ష, ఈరోజు నుంచి నువ్వు పాపము చేయమాకు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, మాటలు వింటున్న మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయటం అనేది మర్చిపోవాలి. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ రకంగా చూసినా ఎలా చూసినా కానీ దేవుడికి విసుగు పుట్టించే మనసు నీలోనే ఉంటుంది, మానవుల్లోనే ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా మానవుడిని ఎప్పుడు కూడా విసిగించాడు, ఆయాస పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వసిస్తున్న మన జీవితాలలో గుర్తుపెట్టుకొని దేవుని వైపు చూడాలి. నేను ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి గట్టిగా. యేసు ప్రభు ప్రార్థన చేశాడు కదండి, చేసిండే చేయలేదు? ఎందుకు చేయాలి ఆయన? ఆయన దేవుడు కదా, ఆయనకి అంత తక్కువైందండి. ఇప్పుడు యాయిరు కుమార్తె నీ లేపేటప్పుడు ప్రార్థన చేసి లేపిండా? చేయలే, ప్రార్థన చేయలే. చేయబట్టుకున్న తల్లితాపు మీ అన్నాడు అంతే. చిన్నదానా లెమ్ము అన్నాడు ఆయన, ప్రేయర్ చేయలే ఆయన. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైతే నేను బాగు చేయయ్యా అన్నాడు. ఓకే నాకు ఇష్టమే, బాగైపో అన్నాడు. సెకండ్స్లోనే బాగైపోయాడు. ఇప్పుడు పడవలో పండుకుంటున్నాడు ఆయన. పడవలో పండుకునేటప్పుడు మేము నశించిపోతున్నామని అపోస్తులు అడిగారు. అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? లేచి ఏయ్ సముద్రమా ఆగిపో అన్నాడు. ఆగిపోయిందా? ఏయ్ గాలి నిమ్మలించు, ఆగిపోయిందా? ఆయనకి ఎందుకు ప్రార్థన? ఇప్పుడు ఆయన ఏది కావాలని ఆయన ముందుకి వచ్చేస్తుంది. ఆయనదే ఇదంతా, సర్వసృష్టి మొత్తం ఆయనదే. ఎందుకు ఆయనకి? కారణం ఏంటంటే మనకు మాదిరి చూపించడానికి, మనకి మాదిరి కోసం మీరు కూడా ఇలాగ చేయండి అని చూపించాడు. మనకి చర్చిల సభలు లేపేటప్పుడు లాజరు దగ్గరకు వచ్చామన్న గంటలకు వస్తూ నువ్వు ప్రార్థన చేద్దాం, కూర్చోండి ప్రార్థన చేద్దాం, డెడ్ బాడీ లేపాలి ఇప్పుడు మనం, మీరు కూడా స్తోత్రాలు చెప్పండి అన్నాడా? అపోస్తలులు ఏమన్నా అక్కడికొచ్చామన్నా ఏయ్ లాజరు బయటికి రాను లేచి రాలా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ఉంచుకుని మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయటం అనేది మర్చిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా.
ప్రార్థన చేయటం అనేది మీరు మర్చిపోకూడదు. విశ్వసిస్తున్న మీ జీవితాలలో ఎప్పుడన్నా మీరు విసిగి చెందించేలాగా మీ క్యారెక్టర్ కనబడింది అనుకో, సరి చేసుకోవాలి. ఆమేన్. మీకా గ్రంథము, మీకా ప్రవక్త అయిన మీకా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వాక్యం. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి, నీ వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడు. ఒకసారి ఆగండి, మనుషులకు చెప్తున్నాడు ఆయన. అక్కడ యెషయా గ్రంథంలో ఏమన్నాడు ఆయన? మనుషుల్ని పిలవన్నాడు ఆయన. ఇక్కడ ఏమన్నాడు ఆయన? దమ్ముంటే పర్వతం కూడా పిలుచుకో. ఆమె ఏంటిని పిలవాలి? పర్వతాలని సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడు. వ్యాజ్యం అంటే మీకా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు చదవండి అమ్మా. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలు మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలమై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా వ్యాజ్యమును ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని, నేను మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచి తిని. ఆమేన్. ఎలా ఆయాసపెట్టిండండి మిమ్మల్ని? ఏమైనా కష్టపెట్టించింది మిమ్మల్ని? ఇంకో చిన్న మాట, రేపు మీటింగ్ జరుగుతున్నాయి కదా చర్చిలో, 2, 3, 4 సాయంత్రం 6 గంటలకి, 6 గంటల నుంచి 10 గంటల లోపు అయిపోతుంది. 2వ తారీఖు సాయంత్రం 6 గంటలకి, 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకి, 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకి నడుస్తుంది. కొంచెం బాగా ఎక్కువగా ప్రేయర్లు నడిపించడానికి పెడుతున్నాం. ఇలా పెడుతున్నప్పుడు 1 గంట, 1 అర్ధగంట ఎక్కువైందనుకో, పని ఎక్కువైందనుకో, లేదా కొన్ని పనులు చేయించినాం అనుకోండి, విసిగించినట్లు అవుతుందా? నాకు అర్జెంట్ పని ఉంటే నాకు పాస్టర్ గారు ఇది పని చెప్పినానంటే ఎట్లుంటుంది? 3వ వాక్యం చదవండి ఒకసారి. మీకా గ్రంథంలో 6:3. నా జనులారా, నేను మీకేమి చేసి తిని, నేను మీకు ఎలాగో ఆయాసపరిచింది. పర్వతాలను పిలిచాడు, భూమికి పునాదులు ఉన్నాయి, పర్వతాలు పిలిచాడు, కొండలను పిలిచాడు, అన్నింటిని పిలుస్తున్నాడు. వ్యాజ్యం ఆడదాం అనుకుంటున్నా, వీళ్ళతో యుద్ధం చేద్దాం అనుకున్నా, అందరు రండి వినండి, అడుగుతున్న వాళ్ళ ప్రశ్న మీరు కూడా విని చెప్పండి అని అంటున్నాడు. యెషయా గ్రంథం ఇంకో మాట ఉంటుంది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారినిగా చేసింది వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసేది అంటాడు. ఆకాశమా ఆలకించుము, 1వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా గొప్పవారినిగా చేసి తిని. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి. కొడుకును చదివించి గవర్నమెంట్ టీచర్ని చేశాడు తండ్రి. కొంచెం ఆయన మందుకు అలవాటు ఉంది, మందు తాగుతాడు. ఈ అబ్బాయి పుట్టకమ నుంచి తాగుతూ ఉంటాడు. ఒకరోజున తాగి బజార్లో పండుకున్నాడు, సోయి లేకుండా పట్టిపోయాడు. అది బట్టలకి కొత్త డ్రెస్ కొనిచ్చాడు కొడుకు, టీచర్ అయిన తర్వాత బట్టలకి అంటింది, మట్టి బురద, కాలలో పడ్డాడు. ఎవరో తీసుకొచ్చారు. అతని తాగకుండా మెలకు ఉన్నప్పుడు కొడుకు వాదించుకొని గొడవ పెట్టుకొని ఒక పీకి పీకాడు, చమ్మనే పెట్టి.
మీకు అర్థమైంది చెప్పింది. ఒక దెబ్బ కొట్టాడు శంప మీద. అతను మనస్సు నచ్చుకొని ఏమన్నాడంటే, నేను ఇంత తాగినా నేను చదివించి నా కొడుకు ప్రయోజకుడు కావాలని ఇంత చేశాను, నువ్వు నాలాగా ఉండకూడదని మానేద్దామని అనుకున్నా కానీ నేను మానేయలేకపోతున్నాను, కనుక నువ్వు ఇలాగ చేశావు, నేను బతుకుడు కంటే చచ్చుట మేలు అనుకున్నాడు. కానీ మీ అమ్మ నా మీద తిరుగుబాటు చేసినప్పుడు కూడా నేను సావాలనుకోలే. నువ్వు నన్ను కొట్టావు, మాటలంటే నేను పడుతునేమో కానీ మాటలంటూనూ నన్ను కొట్టావు కనుక నేను బతుకును అని చెప్పేసి అనుకున్నాడు. చెప్పాడు. ఈయన ఎందుకు చెప్తాడులే, తాగుపోతాడు అనుకున్నారు. డ్యూటీకి వెళ్ళాడు. అందరూ ఎవరి పనిలో వెళ్ళిపోయారు. ఈయన పొలంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక పెద్ద లోతైన బావి చూసుకున్నాడు, దాంట్లో దూకాడు. ఇంకా వస్తాడేమో 3-4 రోజులు చూశారు, రాలేదు. ఆ పొలంలో బోరేద్దామని పొలం దున్ని నీళ్ళు పెడదామని పోతే బోరేద్దామంటే బోర్లో పడి తేలి ఉన్నాడు మనిషి. కిందకి వెళ్ళిపోయి తేలి పైకి ఊపి పైకి వచ్చాడు. ఎవరో మనిషి చచ్చిపోయారని చెప్తే వచ్చి చూస్తే పిల్లనాన్న. అంటే ఇప్పుడు పెద్ద చేస్తేనే మనిషిగా ఉంటేనే అంత మనస్తాపం వచ్చి చచ్చిపోయాడు కదా తండ్రి. మీకు అర్థమవుతుంది చెప్పేది, రియల్ స్టోరీ ఇది. చచ్చిపోయాడు కదా. దేవుడు అంటాడు, ఆయన ఏ తప్పు లేనివాడు, ఏ దుర్నీతి ఆయన యందు కనబడదు, ఏ పాపము లేనివాడు, నిన్ను కనికరించి ఆదరించి నిన్ను స్థిరపరిచి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పొజిషన్లో పెడుతున్నాడు. ఆయన గొప్ప చేస్తున్నాడు. తిరుగుబాటు చేస్తాం దేవుడి మీద. అక్కడ తండ్రి చచ్చిపోయాడు, కానీ ఇక్కడ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తము కొరకు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. తన రక్తము చేత నిన్ను శుద్ధి చేశాడు. ఇప్పుడు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావనే కదా నీకోసం ప్రాణం పెట్టాడు. యేసయ్యను స్థిరపరచడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మీద తిరుగుబాటు చేస్తే నువ్వు ఎలా బతకగలుగుతూ ఒకసారి ఆలోచించాడు. సరే, నువ్వు ప్రార్థన చేయట్లా, ఇక ఆయనకి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటారా? ప్రపంచమంతా ప్రార్థన చేయట్లేదండి జనాలు. అనుకోండి ఒక మాట, ప్రపంచమంతా జనాలు ప్రార్థన చేయట్లా, కానీ ఘనత రాదా? ఘనత రాదా? చదువుదాం బైబిల్లో 20వ అధ్యాయం లాస్ట్ వాక్యం, 20వ వాక్యం 43, యెషయా 43 20వ వాక్యం లాస్ట్ లైన్. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను గణపరుచు. 20వ వచనంలో లాస్ట్ లైన్ కనబడిందా? అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను గణపరచు. నువ్వు గణపరిస్తే ఎంత, గణపరచకపోతే ఎంత. యేసయ్యని గణపరిచే చాలా ఉన్నాయి. నీ ద్వారా దేవునికి మహిమ రావాలని అనుకోవాలి, కానీ తిరుగుబాటు ఎప్పుడు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇంత చేసిన తర్వాత కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 25వ వాక్యం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నా, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ఎంత విసిగించినా ఎంత చేస్తున్నా దేవుడు ఏమంటున్నాడు? నేను క్షమిస్తా, నీ అతిక్రమములను తుడిచివేస్తా, నీ దోషమంతా పరిహరిస్తా. ఇంకో మాట ఏమన్నా, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ఆమేన్. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ఎంత మంచి దేవుడు అండి. ఈ మాటలు వింటున్న మీరు
44:22 వాక్యం. 22వ వాక్యం. మనసు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసినాను. నేను నిన్ను విమోచించినాను, నా యొద్దకు మల్లుకొను. అది అండర్లైన్ చేసుకు, నా యొద్దకు మల్లుకొను. ఏమన్నాడు ఆయన? ఒక్కసారి తీసేయాలన్న ఆలోచన ఆయనకు వచ్చిందనుకో, తీసేద్దాం అనుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు విసికించారు ఆయన్ని, ఆయన మీద సనిగారు, మునిగారు. కడుపు నిండా భోజనం పెట్టట్లేదని సనిగారు ఆయన మీద అరణ్యంలో. దేవుడికి విసుకొచ్చింది, దేవుడిని విసికించారు. దేవుడు ఓర్చుకొని 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 మోషేతో అంటాడు, మోషే నువ్వు తప్పుకో, ఒక సెకండ్ వెళ్ళని తీసేద్దామంటాడు. అన్నాడా లేదా? మోషే ఏమన్నా ఒక చక్కని మాట అన్నాడు, అయ్యా ప్రపంచం నీ గురించి ఎంత బాగా చెప్పుకుంటున్నారయ్యా, అస్సలు ఇలాంటి దేవుడు లేడని అందరూ అనుకుంటున్నారా? ఇలా వాళ్ళని కనుక చంపేస్తే చేతగాని దేవుడు అని అనుకుంటారు, చేతగాని దేవుడు అనుకుంటారు. నేను చూసి అరణ్యంలో చంపడానికి వీళ్ళని తీసుకెళ్ళినని అందరూ అనుకుంటారయ్యా. ఆ మాటకైనా బెండ్ అయిపోయాడు. నీ సంతానాన్ని గొప్ప చేస్తా మోషే, వీళ్ళని తీసేద్దామన్నాడు ఆయన. అబ్రాహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఏంటయ్యా, నిబంధన ఏంటి? దాన్ని మర్చిపోయినవా? జ్ఞాపకం తెచ్చుకోవాలని ఒకసారి అంటాడు. సరే అని కామైపోతాడు. మనం ఇలా బ్రతుకుతున్నామంటే మనకు ఒక నిబంధన ఉందండి, మనకొక నిబంధన ఉంది. ఆ నిబంధన బట్టి దేవుడికి జ్ఞాపకం తెచ్చుకొని నా వైపు మల్లు, ఏమన్నాడైనా, నా వైపు నేనే నిన్ను విమోచించినాను, నా యొద్దకు మల్లుకొను. ఇప్పుడు మల్లుకొను అంటే మల్లాలే కాదు, ఇంకా ఆయన వైపు తిరగాలే కాదు, నీ మనసు తిరగాలి. ఆత్మ దేహముతో, ప్రాణాత్మ దేహముతో దేవుని తట్టు నీవు తిరగాలి. ఆమేన్. అలా ఉంటే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంత జరిగిన తర్వాత నీకేం పేరు పెడతారో తెలుసండి? యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, కనబడిందా? సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెడతా. గట్టి చప్పలు పడి దేవుని మహిమ గట్టి కొట్టాలి. హల్లెలూయా. నువ్వెంత విసిగించినా, ఎంత రోధించినా, ఎంత ఆయన మీద తిరుగుబాటు చేసినా నీ పాపములను తుడిచివేస్తాడు, నీ అతిక్రమములను తుడిచివేస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. సంఘములో, పరిశుద్ధుల సంఘములో నిన్ను నిలబెడతాడు. సియోన్ అనగా సంఘం, యెరూషలేము అనగా పరమ యెరూషలేము. యెరూషలేమును నిన్ను నిలబెడతాడు, యెరూషలేమును నిన్ను నిలబెడతాడు. జీవం పొందుటకై, అనగా యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే జీవం అన్నాడు ఆయన. ఈ జీవాన్ని నువ్వు పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి, దాఖలంటే అర్థం ఏం తెలుసా? జీవగ్రంథములు నీ పేరు రాస్తాడు. పరలోక రాజ్యంలో, యెరూషలేము అనే పరలోక రాజ్యంలో నీ పేరు రాస్తాడు. నీ పేరు రాసి నీకు పరిశుద్ధుడు అని పేరు పెడతాడు ఆయన. ఎంత మంచి దేవుడు అండి. ఏం పేరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడిగా నువ్వు చలామణి అవుతావు. ఎంత మంచి దేవుడు, ఇంత చేసిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లోడు చెడ్డోడండి, మన ఆస్తి కూడబెడతాం, కూడబెట్టామంటాం. వాడు
మేము చచ్చిపోయాక వాడికి ఏం లేకపోతే వాడు అన్యాయం అయిపోతాడు. అందుకే నేను ఉన్నంతకాలం దీన్ని కాపాడి వాడి చేతులు పెట్టి చచ్చిపోతాను అంటారు మనిషి. చెడ్డవాడే మనిషి, కానీ పిల్లల గురించి అంత ఆలోచన ఉంటుంది. కానీ దేవుడికి నీ గురించి అంత ఆలోచన ఉంది. పరిశుద్ధుడిగా నేను చేయటమైన ప్రణాళిక, పరిశుద్ధుడిగా నేను తయారు చేయటమైన ప్రణాళిక ఎపిసిలో ఉంటుంది. అది కళంకమైన ముడతైనట్టు మరి ఏదైనా లేకుండా అది నిర్దోషమైన దానిగాను వాక్యమైన ఉదక స్థానం చేత దాన్ని శుభ్రం చేసి కడిగి ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకునేది ఆయనే. ఆమేన్. వాక్యంతో కడుగుతాడు, యేసు రక్తంతో కడుగుతాడు, అనుదినము నిన్ను శుభ్రం చేస్తాడు. కడిగి 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 ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుకుంటాడు. విశ్వసిస్తున్న మీ జీవితంలో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితం ఎలా ఉంది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆమేన్. నేను ఒక చిన్న మాట చెప్తాను. యోనా తెలుసు కదా మీకు, బైబిల్లో యోనా గ్రంథం, ప్రవక్త అయిన యోనా గ్రంథం. యోనా నినివేకి వెళ్ళమంటాడు యోనాని. యోనా ఏం చేశాడు? తర్షీసుకు బయలుదేరాడు. ఓడ అడుగు భాగంలో కిందికి వెళ్ళిపోయి పండుకున్నాడండి. సముద్రం అల్లకొల్లం అయిపోతుంది. ఓడ బద్దలయ్యే స్టేజ్కి వచ్చింది. గాలి తుఫాను స్టార్ట్ అయింది. అలలు లేచి పడుతున్నాయి. ఓడలో ఉన్న వాళ్ళందరూ సరుకులన్నీ, అందరూ అనిజనులే, సరుకులన్నీ కింద సముద్రంలో పడేశారు. ఓడని తేలిక చేసినా అది ఆగట్లేదు. ఎవరి దేవుడిని వాళ్ళని ఆరాధించారు, అయినా ఆగేటట్లేదు. అది ఏంది అసలు, ఏం జరుగుతుంది అసలు, మనలో ఇవ్వడం తప్పిపోయిందని చూస్తే యోనా ఉన్నాడు. చిట్టీలు వేశారు అందరూ. వేస్తే యోనా మీదకి వచ్చింది. అది యోనాతో అంటాడు, వాళ్ళందరూ అంటారు అసలు ఎవరు ఏంటి అంటే, ఈ భూమికి, ఈ సముద్రానికి, ఆకాశానికి, ఇందులో ఉన్న సర్వానికి సృష్టికర్త అయిన సర్వోన్నతుని దైవజనుడిని అంటాడు. ఆమేన్. అప్పుడు భయపడ్డారట. లేపేటప్పుడు ఏమన్నా తెలుసా, సీరియస్గా మాట్లాడాడు. ఓయి నిద్రపోతా అని లేపారు. ఏమని లేపారు? ఓయి నిద్రపోతా లే, సావు స్టేజ్కి వచ్చేసింది, మనకి మరణ పంచులకు వెళ్ళిపోతున్నాం మనం అని లేపారు. సిటీలు వేస్తే ఆయన మీదకి వచ్చింది. అప్పుడు భయపడ్డారు. ఇప్పుడు లోబడిపోయి ఏం కావాలి చెప్పు, నీకేం కావాలి, ఏమీ ఇవ్వమంటావు, ఈ సముద్రం ఆగిపోవాలి, ఇప్పుడు గాలి ఆగిపోవాలి, ఓడబద్దలే స్టేజ్, మనం చచ్చిపోయే స్టేజ్ అన్నప్పుడు నన్ను ఎత్తి, ఇంత జరిగింది కదా స్టోరీ, ఇంత జరిగించింది కదా దేవుడు. ఓడ అడుగు భాగంలో కింద పడుకున్న యోనా భయంకరమైన నిద్రపోతున్నాడు కదా. ఒక కల లేదు, ఒక దర్శనం లేదు, ఫుల్లుగా నిద్రపోతున్నాడు. యోనాకి ఎదురుగా నిలబడి, రే యోనా లే అని లేపొచ్చుగా, ఆయన లేపొచ్చుగా. యోనాని ఏం కదిలీకుండా వీళ్ళ సంగతి చూస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఒక ఇంట్లో ఒకళ్ళు దేవుణ్ణి విసిగిస్తే ఇంటి వారందరికీ ప్రమాదమే. ఓడ నీ ఇల్లు, ఓడ నీ ఇల్లు. ఒక ఇంట్లో ఒకళ్ళు దేవుణ్ణి విసిగిస్తే ఇంటి వారందరికీ నెమ్మది ఉండదు. వాళ్ళకి నెమ్మది ఉందా? వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా? ఓడలో ఉన్నవాళ్ళు చచ్చిపోతాను భయం కావట్లే వాళ్ళకి. ఎత్తి పడేయండి అన్న తర్వాత ఓడ నెమ్మదిగా ఉంది, సముద్రం నెమ్మదిగా ఉంది. ఒక తిమింగళం వచ్చి అది మింగేసింది, చేప, పెద్ద చేప వచ్చి మింగేసింది. తిమింగళం కడుపులో ఉండి కూడా నడుచుకుంటూ కూడా ప్రార్థన చేస్తున్నాడు ఆయన, నిలబడి నడుచుకుంటా. ఒకసారి మీరు ఆలోచించండి. పోనీ ఆయన ఏమన్నా మార్పు వచ్చిందా యోనాలో? రానా. కింద బయటకు వచ్చి కక్కింది 3 దినాల తర్వాత. కక్కిన తర్వాత బయటకు వచ్చేసి యోనా గురించి ప్రకటించడానికి పోతే వాళ్ళందరూ మారుమనసు పొందారు. అసలు ఈ పట్టణానికి అగ్నిగుండంతో, అగ్నితో కాలుస్తారనగా దీనికి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి పై ఎత్తుగా, పట్టణానికి పై ఎత్తుగా ఒక పందిరి వేసుకుని నిలబడి దాని కింద కూర్చుంది. దేవుడు ఒక నైటే ఒక్క రోజులో స్వరిత్రం తీసుకొచ్చి వేసి ఆయనే మొత్తం పందిరంతా అల్లుకునేలాగా చేసింది. చల్లగా ఉంది, ఏసీ పెట్టినట్టే. అబ్బా ఎంత హాయిగా ఉంది, ఎంత సూపర్ ఉంది. ఒక రోజులోనే జరిగింది అదంతా.
మళ్ళీ అదే రోజున ఒక పురుగును రెడీ చేసి పెట్టేసిన స్వరెత్తనం వేసిన చెట్టు అంతా తొలిపి మొత్తం కాలిపిలాగా చేసింది. ఎండ ఎక్కువ చేసేసింది ఆయన. ఆ ఎండ వేడికి భయంకరమైన ఈదరగాలి మొహం పగిలేలాగా మంచి వేడి గాలి పంపించింది ఆయన, తూర్పు గాలి. ఇక అంటాడు ఇకప్పుడు, నేను బతుకుడు కంటే చచ్చుటే మేలు అంటాడు. ఇక నేను బతుకుడు కంటే అంటే ప్రార్థన చేసి ప్రశాంతంగా ఉంటేనో స్తోత్రం స్తోత్రం అంటే కొంచెం శ్రమ పెట్టగానే ఏ భార్య చూడండి, ఏ భార్య ఏమన్నది, ప్రార్థన చేసి ఆపేసి దేవుడిని చూసి చచ్చిపోవచ్చుగా అంటే కాడు చచ్చిపోతే ఏమి చచ్చిపోతే ఏమో రెండో పెళ్లి చేసుకోవచ్చు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ భార్య ఏమి చచ్చిపోయింది అనుకో, ఏమి రెండో పెళ్లి చేసుకొని పోవచ్చు. తెలివితేటలో జనాలకు మామూలు తెలివితేటలు కదా, ఉంటేనే అటు ఉంటారు లేకపోతే అటు ఉంటారు, మధ్యలో ఉంటే పారిపోతారు అన్నట్టు, కొట్టుకొని పోతారు. తెలివితేటలు చూడండి ఎంత ఉన్నాయి వాళ్ళకి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు మాకు. ఇక్కడ యోనాను కూడా దేవుడు అంటాడు, ఇక్కడ ఇంత వేడిగాలు వచ్చి నీ మోఖం మీద కొడితే నా మీద విసుగుపడుతున్నావు, కోప్పడుతున్నవే. ఇంతమంది గొప్ప జనములు, పశువులు, ఇంతమంది జనముంటే ఇంత సృష్టించి ఇంత వాళ్ళని నా తట్టు తిప్పుకుందామని నేనంత ప్రయాసపడుతుంటే, నీ ప్రాణం గురించి నీకు అంత ఆరాటం ఉంటే వాళ్ళ ప్రాణం గురించి నాకు ఆరాటం ఉండదా యోనా అని దేవుడు గర్తిస్తాడు. ఆమేన్. కొందరికి యోనా బుద్ధులు ఉంటాయి. ఎవడైనా నాశనం కావాలని చూస్తుంటాడు, వాడు ఎప్పుడు చత్తరా అని. ఎదుటివాడు ఎప్పుడు చత్తరా, నేను గొప్ప అయిపోవాలి. యోనా గొప్ప అవ్వాలని చూశాడు ఇక్కడ. ఆమేన్. నువ్వు కాదు గొప్ప, ఇక్కడ దేవుడు గొప్ప అవ్వాలని కోరుకోవాలి. నీ ద్వారా దేవునికి మహిమ రావాలని కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకేమైనా ఇసుకొచ్చింది ఈ వాక్యం వల్ల? ఏమన్నా ఇసుకొచ్చింది చేసేది ఏం లేదు, వినాల్సిందే తప్పదు. ఆమేన్, హల్లెలూయా. ఇది వారం రోజులు బట్టి ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం మీకు చెప్పాలని నేను పోయిన ఆదివారం నుంచి చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం మీకు చెప్పాలి, ఏమైనా ఉంటే సరి చేసుకుంటారు వీళ్ళని. ఆమేన్, హల్లెలూయా. పోయిన వారమే చెబుదాం అనుకున్నాను కానీ చెప్పొద్దు అన్నాడు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, మీలో మార్పు రావాలి. ఎప్పుడొస్తే నీ గురించి దేవుని మాట వస్తుందని నీ హృదయం కేకలేయాలి దేవుని కొరకు. నా గురించి యేసయ్య ఏం చెప్తాడా, నేను ఏమైనా సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా నాలో నాకు తప్పన ఆలోచన నీలో ఉండాలండి. యెషయా గ్రంథం 4:3 వాక్యంలో ఒకసారి చదవండి. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి ఎంత మంచి పేరు నీకు వస్తుంది. నువ్వు పరిశుద్ధుడు. ఆమేన్. దేవుడు అంటున్నాడు, మీ కుటుంబాన్ని సియోను కుటుంబం వలె దేవుడు మార్చుకోస్తున్నాడు. మీ కుటుంబం, మీ పేరేంటి? ప్రభు శ్రీనివాస్. మీ కుటుంబాన్ని సియోను కుటుంబలే అనగా స్వర్గ సియోనుగా, మీ ఇంట్లో నిత్యము ప్రార్థన జరుగు కుటుంబంగా దేవుడు మార్చుకోస్తున్నాడు ఈ సెకండ్ నుంచి. ఆమేన్ అనాలి. దేవుడు అలాగా తయారు చేయబోతున్నాడు. ఇప్పుడే అంటున్నాడు ఆ మాట. అలా తయారు చేయాలని దేవుడు ఉద్దేశం. మీరు రెడీ అయిపోవాలి. నేను రెడీ దేవుడా, నన్ను అలాగే చేసే అనేసి చెప్పాలి. దేవుడు నేను స్థిరపరుస్తాడు. ఆమేన్. పరిశుద్ధతలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. మీ కుటుంబాన్ని అగ్ని కంచెగా వేసి అందులో మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. మీ కుటుంబాన్ని
అలాగే స్థిరపరుస్తూ దేవుడు తీసుకెళ్తాడు. మిమ్మల్ని భద్రపరుస్తూ ఉంటాడు. వేదన, రోదన, చీకటి ఆ ఇంట్లో ఇప్పుడు కనపడుతున్నాయి. ఈ సెకండ్లో మీ ఇంట్లో అవి కనపడుతున్నాయి. ఇక నుండి వాటికి ప్లేస్ ఉండదు మీ ఇంట్లో. ఇక నుండి అది మీ ఇంట్లో ఉండదు. ఇక వెలుగుతో నింపబోతున్నాడు. పరిశుద్ధుల సహవాసంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు. ఇప్పటి వరకు అవమానకరంగా ఉంది మీ జీవితం. ఇక నుండి అవమానమునకు ఘనతని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అవమానమునకు ఘనతని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. రెట్టింపు ఘనత మీ కుటుంబానికి దేవుడు ఇస్తున్నాడు. నమ్మినప్పుడు దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ స్టేజీలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. మీరు రెడీ అయినా అలాగా దేవుడు స్థిరపరుస్తున్నాడు. అలాంటి కృపలో మిమ్మల్ని నిలుచున్నాడు. మీరు నిలిచి దేవుని సన్నిధిలో స్థిరపరుస్తున్నాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో మీరు నేను రెడీ దేవుడు అని మీరు చెప్పారు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. మీరు స్థిరపడేంత వరకు దేవుని రాజ్యానికి సెకండ్ కమింగ్లో ఎత్తబడేంత వరకు యేసయ్య మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆ స్టేజీలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఒక ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వసించండి, నమ్మి కూర్చోండి. ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఆయన కొరకు మీరు బ్రతుకుతూ ఆయన కొరకు నిలబడండి. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తున్నాడు. యెషయా 43:10 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించున్నట్లు మీరును నేనే ఏర్పరచుకునిన నా సేవకుడును నాకు సాక్షి. వినబడిందా? మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకునిన నా సేవకుడు సాక్షులుగా మిమ్మల్ని తయారు చేస్తాం. రెడీయా? మీరు ఒక దైవజనుడే కాదు, మీరు కూడా సాక్షులు. ఇక్కడ నిలబడి నేను చెప్తున్నా కదా, నాలాగా తయారవుతారు మీరు కూడా. నాలాగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు ఆయన. మీరును నేను ఏర్పరచుకునిన నా సేవకుడును నాకు సాక్షి. ఆమేన్. హల్లెలూయా. విశ్వసించండి, నమ్మి కూర్చోండి. నేను రియల్గా ఒకసారి ఒక దైవజనుడి దగ్గర చూశాను. ఆయన ఒక రోజున సభకి రావటం లేట్ అయింది, ఒక 1/2 అవర్ లేట్ అయింది. పిలిచిన ఆయన ఏమన్నాడంటే, లేట్ అవుతుందన్నా, మరి ఈలోగా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరు లేరు ఇక్కడంటే, అప్పుడు అన్నాడు, మా బిలీవర్స్లో ఎవరు ఉన్నారో చూడమ్మా అన్నాడు. చూస్తే ఒక అతను ఉన్నాడండి. బిలీవర్స్ చాలా కుటుంబాలు ఉన్నాయి కానీ ఒక అతను తెలుసు, అతను ఉన్నాడంటే అతనికి ఇవ్వండి, ఒక 1/2 అవర్ అతనికి ఇవ్వండి, నేను వస్తే ఈలోగా వచ్చి నన్ను చూసి ఆపేస్తాడని. 1/2 అవర్ ఆయనకి ఇచ్చారండి మెసేజ్ బిలీవర్కి. వచ్చి ఎవరికి తెలియకుండా కారు ఆపేసి కాము కూర్చున్నాడు, చైర్లో కూర్చున్నాడు. పాస్ట్ గారు వచ్చాడని ఆయన ఆపేశాడు. తర్వాత రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? పాస్టర్ గారు లేకపోయినా సరే ఈ బిలీవర్ నడుపుతున్న ఆయన చెప్పినట్టే ఉంది అసలు మా జీవితాలకి. ఇప్పుడు ఎవరు సాక్ష్యం అయ్యారంటే? సేవకుడు సాక్ష్యం, బిలీవర్ కూడా సాక్ష్యం. నేను కూడా అన్నా, నేను సార్ అయ్యగారండి మీరు చెప్పినాడు ఆయన అంటే, అప్పుడు పునాది నా దగ్గర నుంచి ఉంది కదా, దేవుడు నేను ఏమైతే ఎలా ఉన్నానో నేను అలాగే తయారు చేశాను బిలీవర్. ఆమేన్. అలానే ఆ బిలీవర్ మీ మీద తిరుగుబాటు చేయడా అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు,
చేయడు. నాలాగే వివరణ ఇస్తాడు, నాలాగే వాక్యం చెప్తాడు, కానీ తిరుగుబాటు చేయడు. నేను చెప్పినట్టు మళ్ళీ లోబడతాడు, పని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వసిస్తున్న మీ జీవితాలు మీరు కూడా అలాగ తయారవ్వాలి. అవుతారా? అవ్వాలి. దేవుడిని కనపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఆయన కొరకు నిలబడాలి. మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆమేన్. ఒకసారి కళ్ళు మూసుకోండి, నేను చిన్న ప్రార్థన చేస్తాను. మీ కొరకు మోకాళ్ళు కలిగి వాళ్ళు మోకాళ్ళు ఉండండి. చెప్పిన వాక్యానికి మీరు ప్రార్థన చేసుకోండి. మీ హృదయాలలో ఎలా ఉంది? దేవునికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? విసుగు చెందే మనస్సు నీలో ఏమైనా ఉంటే మార్చుకో. విసిగిస్తున్నవేమో నోరు తెరవండి. వాక్యం కోసం మీలో ప్రేరేపణ కలిగిన లోపల ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వాడు ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. 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 స్తోత్రం. ఆమేన్.
స్తోత్రం స్తోత్రం. అందరు లేచి నిలబడండి ఒకసారి. నిసాగేదయేసునితో నా జీవిత కాలమంతా నిసాగేదయేసునితో నా జీవిత యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో పరముల చేరగనే వెళ్ళేదా పరముల చేరగా ఆలోకువలె సాగేదా నా జీవిత కాలమంతా నిసాగేదా నా జీవిత కాలమంతా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. దేవా నీ కుమార్తె ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. నువ్వు మాట్లాడిన మాటకి వందనాలు. ఈ రోజు నుంచి వేదనకరమైన బ్రతుకు ఉండదు. ఈ రోజు నుంచి చీకటి బ్రతుకు ఉండదు. దుఃఖముల వల్ల నీ బ్రతుకు ఈ రోజు నుంచి ఉండదు. నీ ఇల్లు వెలుగుగా మారును. నీ ఇల్లు సియోను వలె ఉండును అని స్థాపిస్తున్న విధానమకే స్తోత్రం. అలాగా తన కుటుంబాన్ని, తన భర్తని, పిల్లల్ని అలాగా చేస్తున్న విధానమకే స్తోత్రం. విత్తబడి నీ వాక్యమునైనా అనేకులలో ఫలించును గాక. అగ్ని అభిషేకంతో నింపు. నీ బలమైన సాక్షి వడుకు. ఈ సంఘము సరిహద్దులు విశాలపరచబడినట్లు కావచ్చు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాము.